వృషభ రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. వృషభ రాశి వాళ్ళు ఈ మాటలు వింటే కనుక మీ గుండె జల్లుమంటుంది. ఎందుకు అనంటే దీనివల్ల మీరు ఎంతో విలువైనటువంటి విషయాలను, ఎంతో విలువైనటువంటి సమాచారాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయం మాకు తెలియలేదా, మేం పట్టించుకోలేదా, మా జీవితాన్ని అంటే ఇలా కష్టాల పాలు నష్టాల పాలు అయిపోవటానికి మాకు తెలిసి తెలియని దీనివల్ల మేము ఇంత నష్టపోయామా అని చెప్పేసి మీరు చాలా పశ్చాత్తాపపడతారు. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా ఒంటరిగా కూర్చొని చివరి వరకు చూడండి. మీరు చేసినటువంటి పొరపాటు ఏంటో, మీ జీవితంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఈ రకంగా వస్తున్నాయో, దానికి కారణం మీరే అని చెప్పేసి ఎందుకు అనటం జరిగిందో, తర్వాత నేను అనటం కాదు, అలాగే మీకు మీరు కూడా పశ్చాత్తాపపడేటటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవటం వలన ఆ తప్పును సరిచేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో వింటారు. అదృష్టం ఉన్నవారి కంట మాత్రమే ఈ వీడియో పడుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అనంటే ఈ వృషభ రాశి వాళ్ళది రాశి పరంగా వచ్చేటప్పటికి రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి ఇంట్లో రహస్యంగా దేవత తిరుగుతుందండి. అంటే ఆ దేవత మీ చుట్టూత మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ, అలాగే మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా, ఏదన్నా డ్రైవింగ్లో ఉన్నా, మీరు ఏ పని మీద వెళ్ళినా ఆ దేవత ఏంటంటే మీ చుట్టూత తిరుగుతుంది. మిమ్మల్ని చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి, చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి కూడా ఈ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. కానీ ఆ దేవత ఏంటంటే మీరు తెలుసుకోవాలి, ఇట్లా పలానా దేవత తిరుగుతుంది మా చుట్టూత అన్న విషయాన్ని ఆ దేవత కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేవత శాంతించటం కోసం, మీ జీవితంలో ఇంకా మంచి వెలుగులు మీరు తెలుసుకోవటం వలన మీకేంటంటే తెలియకుండా ఇప్పుడు ఇంత మంచి జరుగుతుంటే ఇంకా తెలిస్తే ఇంకా మీకు ఎంత అద్భుతాలు జరుగుతాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా తెలియటం వల్ల ఏంటంటే మీరు చేసేటటువంటి మీ శక్తికి తగినటువంటి పూజలు అవ్వచ్చు, నైవేద్యాలు అవ్వచ్చు, ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ఆ అమ్మ అనుగ్రహం అనేది కూడా పూర్తిగా మీ మీద ఉండి మీరు ఇంకా సంతోషంగా ఉండటానికి, మీ జీవితం బంగారుమయం అవటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే చాలా కాలం నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అవి బయట సమస్యలు అవ్వచ్చు, లేదా ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎవరన్నా మోసం చేయటం అవ్వచ్చు, ఇట్లా కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు, ఇలా కొన్ని బయటకు చెప్పుకునే అవ్వచ్చు, కొన్ని బయటకు చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పైకి చూస్తానికి వీళ్ళేంటంటే చాలా గంభీరంగా, చాలా బ్రహ్మాండంగా కనిపిస్తారు. కానీ వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి బరువులు, బాధ్యతలు, వయసుకు మించినటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారనమాట. ఈ వృషభ రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరైనా కాస్త ప్రేమగా పలకరించినా, కాస్త ఎవరన్నా అభిమానంగా మాట్లాడినా పొంగిపోతూ ఉంటారనమాట. అంటే చాలా మంచి మనస్తత్వం వీళ్ళది. అలాగే వీరిని కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడతా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి పని అవసరం లేకపోయినా సరే వాళ్ళు ఏంటంటే ఎవరన్నా చేయొచ్చు అంటే మనం తప్పించుకుందాంలే, కాసేపు మనం కూర్చుందాంలే, మనం రెస్ట్ తీసుకుందాంలే అని అనుకోకుండా మేము చెయ్యాలి అంటే మేము అరిగిపోతామని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే ఒళ్ళు దాచుకుంటూ ఉంటారు. పని చేయకుండా పనికి దొంగలుగా ఉంటారు. అలా కాకుండా ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే పని చేయటానికి ముందుగా ఉంటారు. ఎంత కష్టమైనా సరే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయ్యో మేము ఎందుకు ఇట్లా చేయాలి, మాకు ఏం లాభం వస్తుంది అని చెప్పేసి ఇలా ఎప్పుడూ కూడా అనుకోరు. కష్టపడి ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టం చేస్తూ ఉంటారు. అంటే వారి మనస్తత్వంలో ఎటువంటి కల్లా కపటము, స్వార్థము
మేమెందుకు చెయ్యాలి, మాకేం వచ్చిద్ది అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు లేకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి మనసుతో, మంచి మనసుతో వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అలా వీరిని కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. వృషభము అంటే ఎద్దు. ఎద్దు ఎంత కష్టాన్నైనా సరే, ఎంతెంత బరువుల్ని, బాధ్యతల్ని ఎలాగైతే మోస్తుందో, అలాగే వీరి జీవితంలో కూడా వీరొచ్చేటప్పటికి చిన్న వయసు నుంచి కూడా వారికి వయసుకు మించినటువంటి కష్టాలు, బాధలు, చదువుకునే సమయంలోనైనా సరే వారు ఏంటంటే ఏదో ఒక పని చేయటము, పరిస్థితుల వల్ల కొంతమంది చదువులు మానేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లా ఎప్పుడూ కూడా కష్టాల మధ్య నలిగి పెరిగినటువంటి వారనమాట. కాబట్టి దానివల్ల వీరికి కొంచెం మనుషులు ఏంటి, మనస్తత్వాలు ఏంటనేది అర్థమవుతూ ఉంటాయి. అంటే ఎవరైనా మొఖాలు చూసినప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పేసేసి ఊహించి చెప్పగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఫేస్ రీడింగ్ అంటారు కదా, అట్లా ఎవరన్నా మొహాలు చూసి వారు ఎలాంటి వారు అని చెప్పేసేసి ఈజీగా చెప్పగలుగుతారు, కనుక్కోగలుగుతారు అనమాట. వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఒక మనిషి విషయంలో 100% అక్కడ నిజమవుతుంది. మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు అవుతారు. కాదు అని అనిపిస్తే వాళ్ళ వల్ల ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ అనుభవం వీళ్ళకి పాఠాలు అనేది నేర్పింది. అట్లా వీరి మనస్తత్వం మంచిగా ఉండటం వలన ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండి వీరు సంతోషంగా ఉండటం కోసం వీరి జీవితంలో పడేటటువంటి సమస్యలన్నిటికీ ఇక ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టేసేయాలి అని చెప్పేసి పైనుంచి ఆ దేవత అన్ని గమనిస్తూ అన్నీ చేస్తూ వీరికి సహాయం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆ దేవత వీరి ఇంటిలోకి ప్రవేశించడం జరిగింది. వీరి ఇంటిలోకి మాత్రమే కాదు, వీరి పక్కన ఉండి వీరి కుటుంబంలో, వీరి కుటుంబ సభ్యులతో, అలాగే వీరితో పాటుగా ప్రతి పనిలోనూ వీరికి నష్టాల నుంచి బయటపడేసి, ప్రమాదాల నుంచి బయటపడేసి, ఇట్లా చాలా వరకు కూడా ఆ దేవత ఏంటంటే వీరిని కాపాడుతూ వస్తుందన్నమాట. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ కళ్ళ వెంట కన్నీరు కారుతాయండి. నిజంగా చాలా చాలా ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి ఇంత చిన్న విషయం మాకు తెలియలేదు, మేము ఎలా అశ్రద్ధ చేశామని చెప్పేసి కొంతమంది కుమిలిపోయేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఆ దేవత మరెవరో కాదండి, మీ కుటుంబం యొక్క కులదేవత అని చెప్పేసేసి చాలామంది కూడా వినే ఉంటారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా వారికి కులదేవత అనే అమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. వారి యొక్క ఎలవేలుపు అనుకోవచ్చు, లేదా వారి ఇంటి పేరు ద్వారా అట్లా కొంతమందికి చాలా వరకు కూడా కులదేవతలు ఉంటారు. ఆ కులదేవతలను ఏంటంటే వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతమ్మలు, తల్లిదండ్రులు ఇట్లా వీళ్ళేంటంటే చక్కగా వాళ్ళకు పూజలు చేయటము, వారికి సంబంధించినటువంటి దేవాలయాల్లో వారికి నిత్యంగా పూజలు చేయటము, కొబ్బరికాయలు కొడటము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవి అలా చేసి వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ పోగొట్టుకునేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే అన్నీ చదువుకున్న రోజులు, ఎట్లా జనం ఏంటంటే బాగా డెవలప్ అయిపోయి దైవాన్ని నమ్మటమే చాలా వరకు తగ్గించేశారు. అలాంటిది కులదేవత అంటే కొంతమందికి అసలు తెలియదు. అలాంటి వాళ్ళు ఏముందలే అని చెప్పేసేసి వారి పనుల్లో వారు బిజీగా ఉండటము, లేచిన దగ్గర నుంచి హడావుడిగా ఉండటము, అట్లా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సమస్యలు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే దైవాన్ని నమ్ముకున్న వాళ్ళని చూస్తే మీరు గమనించినట్లయితే వారికి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాని నుంచి బయటపడగలుగుతారు. కొంతమంది ఏంటంటే అసలు ఇవన్నీ అబద్ధం, ఇవన్నీ మనం పెట్టుకున్నవే అని చెప్పేసేసి అక్కడ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అబద్ధం అనుకొని ఒక రకంగా వెళ్ళిపోయే వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి. ఎందుకు అనంటే దైవం కనిపించకపోయినా దైవం అనేది నిజం. మనకి గాలి పీల్చుకుంటున్నాము, ఆ గాలిని ఎవరమైనా చూడగలుగుతామా? కానీ గాలి అనేది ఉంది. అలాగే మనకు దైవం కూడా ఉంటుంది. దైవాన్ని నమ్మకపోతే మన బ్రతుకుకి విలువ, అర్థం అనేది ఉండదు. కాబట్టి అలా ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబం తరపున ఒక కులదేవత ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే మీ పెద్దవాళ్ళను, లేదా మీ బంధువులను, లేదా మీ తల్లిదండ్రులను, మీ అమ్మమ్మలను, తాతలను, మీ నాయనమ్మలను, తాతలను
ఇట్లా ఎవరో ఒకళ్ళని మీరు కనుక్కుంటే, అంటే తండ్రి తరపున అలా కనుక్కుంటే మగవారి తరపున వాళ్ళకి సంబంధించి కులదేవత ఉంటుంది. ఆ కులదేవతను మీరు ఎవరో తెలుసుకొని, ఆ కులదేవత ఇప్పుడు మీ చుట్టూతా తిరుగుతుంది. అది మీరు తెలుసుకొని ఆ విషయాన్ని ఎవరు అని చెప్పేసేసి ఇంట్లో ఒక పటం పెట్టుకొని పూజలు చేసుకోవటం వలన, లేకపోతే గుడిలో ఏదన్నా గుడిలాగా ఉంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయటము, కొబ్బరికాయ కొట్టుకోవటము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి ఏదన్నా సమర్పించుకోవటము, ఏదన్నా దీపారాధన చేసుకోవటము, పూజలు చేసుకోవటం, ప్రసాదాలు పంచటం, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ అమ్మ అనుగ్రహం అనేది ఇంకా పూర్తిగా మీ మీద పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా, మీకేంటంటే ఈ సమస్యలన్నింటి నుంచి పూర్తిగా బయటపడటం కోసం ఆ యొక్క కులదేవత ఎవరు అని చెప్పేసేసి ఒక్క 10 నిమిషాలు మీరు టైం కేటాయించుకొని తెలుసుకొని ఆ కులదేవతను మీరు ఇంట్లో కానీ చెప్పాను కదా, ఏదన్నా గుడిలో కానీ మీరు పూజ చేయటం వలన ఆ దేవతకు సంబంధించి ఆ దేవత యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి మీ కుటుంబంలో అందరి మీద ఉంటాయి. ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మనశ్శాంతి ఉంటుంది. ఇట్లా కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రమాదాల నుంచి కూడా తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏముందలే ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే వీడియోల కోసం అని చెప్పేసేసి మీరు పొరపాటును కూడా అనుకోవద్దండి. ఎందుకు అనంటే దైవం మానుష్య రూపేణే అంటారు. అంటే దైవం ఎప్పుడు కూడా దేవుడి రూపంలో ఎప్పుడు కూడా రారు, కానీ ఏదో ఒక మనిషి రూపంలోనో మాట రూపంలోనో అలా వచ్చి మీకు విలువైనటువంటి సందేశాన్ని తెలియజేసి వెళ్తూ ఉంటారు. ఇలా ఈ రోజున నా నోటి ద్వారా చెప్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అశ్రద్ధ చేయకుండా మీ యొక్క కులదేవత ఎవరు అనేది మీ పెద్దవాళ్ళను లేదా మీ బంధువులను అడిగి తెలుసుకొని ఆ కులదేవతకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు మీరు చేయటం వలన ఆ కులదేవత మీకు పూర్తిగా సహాయం చేయటానికి మీ ముందు, అంటే అమ్మ సిద్ధంగా ఉందన్నమాట మీ జీవితం బంగారుమయం చేయటానికి. ఎందుకంటే మీకున్నటువంటి శని సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా పోయాయి. ఇప్పటి నుంచి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ అమ్మని మీరు తెలుసుకొని, అంటే మీ చుట్టూతోనే తిరుగుతుంది, కానీ ఆ బంగారు తల్లిని అలా మన చుట్టూత ఊరికినే తిప్పుకోవటం మనకి సమంజసం కాదు. ఆ అమ్మకు మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు, మనం చేయాల్సిన చిన్న పూజలు అవ్వచ్చు, చిన్న నైవేద్యాలు అవ్వచ్చు, ఆ అమ్మకు సమర్పించడం వలన ఆ అమ్మ కూడా సంతోషంగా మనతో పాటు ఉండిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంతమంది మనుషులకు చెప్పినా మన కష్టాన్ని ఎవ్వరూ తీసేయరు. మన కష్టాన్ని తీర్చేసేదల్లా ఆ దైవం మాత్రమే. కాబట్టి మీరు చక్కగా తెలుసుకొని కులదేవతల గురించి దానికి తగినటువంటి కార్యక్రమాలు చేసి మీ యొక్క కులదేవతను పూజించుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో వివరంగా చెప్పటం జరిగింది. అర్థమైంది కదండి వృషభ రాశి వాళ్ళకి ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు ఈ వీడియో చేరి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మన అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మన వీడియో నచ్చితే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది.